హాయ్, ఎక్కడ చూసి అనుకుంటున్నారా? గుర్తుపట్టారా? నేనే శ్రీనివాస్ రెడ్డి, అది యాక్టర్, ఇక్కడ యాంకర్ అంట, అందుకే తీసుకొని వచ్చి బలా తందనాన మా టీంతో డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు. నాకంత కొత్త కొత్తగా ఉంది, మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. బలా తందన నా టీంతో ఈ రకంగా నేను ఆడియన్స్ ముందుకి, నేను దీంట్లో యాక్ట్ చేశానండి. అలా ఇలా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీతో పనిచేయాలని ఎప్పటి నుంచో నాకు మొదటి నుంచి బాగా కలిసినప్పుడల్లా సార్ నాకు ఏదో ఒక వేషం సార్ మీతో, మీ దగ్గర చేయాలని కోరికని. సోలో అప్పుడు కలిసి వైజాగ్లో కలిసాం. కానీ సార్ విష్ణు అప్పుడు చూసినప్పుడు విష్ణుని హీరో అనుకున్నారా? అన్న నీకు కనపడగానే చెప్పా, గుర్తుంది అన్న నువ్వు హీరో అయిపోతావు భవిష్యత్తులో చేయటం గమ్మత్తు, కోఇన్సిడెంట్. అప్పుడు ఈ కథ లేదు కదా, విష్ణు కోసం పుట్టింది ఈ కథ అంతా. బలా తందన సార్. కథ అనుకున్నాక ఏమని అనుకున్నారా? ఏమని అనుకున్నాక కథ అనుకున్నాక కరెక్ట్ క్యారెక్టర్కి తను బాగా సెట్ అవుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత ఫస్ట్ అప్రోచ్ అయ్యాం మేడంతో. నేను ఇద్దరు అమ్మాయిలతో ఫస్ట్ సినిమా అన్నమాట. మాట్లాడుతుంటే ఏం పేరు నీ పేరు, నీకు అప్పట్లో అసలు మామూలుగా ఉండేవాళ్ళం కదా, థియేటర్కి వెళ్తాం. మీకేం పని నెంబర్ 1 మాకు తెలుసు, మీకు తెలిసిపోతుంది, చూస్తుంటే తెలుస్తుంది, పెద్ద హీరోయిన్ అయిపోతుంది. అందులో అక్కడ యూరోప్లో షూటింగ్ ఇంకా వేరే వాళ్ళతో అక్కడంతా మిస్త్రీ భాష, మేమే మాట్లాడుకోవాలి. ఓకే, సినిమాకి వద్దామండి. బలా తందనాన ఏంటి సార్ కాన్సెప్ట్? ఏంటి సార్ టైటిల్కి సినిమాకి కాన్సెప్ట్ ఏంటండి? ఏమన్నా చెప్పగలుగుతారా? కాన్సెప్ట్ అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అండి. ఓహో, థ్రిల్లర్. సో ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చుట్టూ తిరిగే ఒక సెటప్, ఒక స్పేస్ అనమాట. విత్ లాట్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్, ఇంట్రెస్టింగ్, ఎగ్జైట్మెంట్స్ అన్నీ కలిపి ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ అండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్, మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేసిన ఫిలిం. యాక్చువల్ అంటే నేను యాక్ట్ చేశా కాబట్టి నాకు తెలిసినంత వరకు తను ఫ్యాన్స్ దీంట్లో కూడా ఒక అభిమాని కదా, ఏదో సినిమా హీరో రిలీజ్ దీంట్లో కూడా బాస్ చెప్పొచ్చు, అది పర్లేదు. ఒక హీరో, ఒక ఫ్యాన్, ఒక హీరో ఫ్యాన్ కింద నాకు అంటే 2-3 సార్లు కలిసినప్పుడు కూడా దాని గురించి మాట్లాడు. కలిసి మేడం జర్నలిస్టు, నన్నే నోరు మూసుకోమంటారు చాలా. బ్రో మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే? చెప్పండి. ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్, చాలా వెల్ రిటన్ క్యారెక్టర్ అన్నమాట. దాంతో నేను అంతకుముందు సినిమా చేస్తే ఇక్కడ లొకేషన్లో చూడగానే షాక్ అయ్యాను. కానీ తెలుగు బాగా దగ్గరుండి డబ్బింగ్ చెప్పి, ఎందుకని అంతకుముందు సినిమాలు చెప్పకుండా ఈ సినిమాకి డబ్బింగ్ ఎందుకు చెప్పారు? నేను ఇందాక 2 సినిమాల్లో చెప్పాను. చెప్పారా? కానీ దీనికి ఎందుకు, దీంట్లో యాక్ట్ చేశా కాబట్టి నాకు స్పెషల్గా తెలిసింది. ఇంతకుముందు 2 సినిమాలకి చెప్పారు. దీంట్లో కంఫర్ట్ అనిపించింది అండి ఈ డైరెక్టర్ గారి దగ్గర? చాలా. No, I'm very comfortable with this team and with this unit. సాయి గారి టీం అంటేనే హాయిగా ఉంటుంది. కొంచెం బ్యానర్లో ఆ వారాహి పక్కన బొమ్మ అట్లా భయంకరంగా ఉంటుంది, కానీ అందరికి చాలా కూల్, సరదాగా ఉండే ఇది. సార్ డైరెక్టర్ గారిది సార్, ఇక మీ క్యారెక్టర్ గురించి మీరు ఏదన్నా కొంచెం మాకు కొన్ని చెప్పాలి. అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, ఏది అకౌంటెంట్ క్యారెక్టర్. సో మీతో ఉంటాయి కదా, ఉన్నాయి సీన్లు బాగున్నాయి. అలాగే మంచి కథతో పాటు మంచిగా హ్యూమర్ అలా వెళ్తూ ఉండేది. కామన్ మ్యాన్ నేను చేసింది. ఇప్పుడు మనం హీరో అంటే ప్రతి సినిమాలో పెడతా ఉంటాను నేను, ఏదో ఒక హీరో అభిమాని కింద. అది ఎందుకు అంటే రిలేట్ అవడానికి ఈజీగా ఉంటుంది. నేను చేసేది నార్మల్ పీపుల్ కదలేరా, నేనేమి హీరో కథలు చేయట్లేదు. ఆ రిలేషన్ ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి ఏదో ఒకటి పెడతా కనెక్టివిటీ కోసం అనమాట. అలాగే ఇది కూడా వెరీ కామన్ మ్యాన్ స్టోరీ. మిగతాదంతా మాకు ట్రైలర్ చూడంగానే సార్, తను కేసులో ఇరుక్కుంటాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దాని నుంచి బయటపడటానికి తనని ఫ్లడ్ చేసాడని కొత్త కథలు. అదే అందరూ రకరకాలు అనుకుంటున్నారు. కొంతమంది విష్ణు కూడా జర్నలిస్ట్ అనుకుంటున్నారు, మీరు కూడా సినిమాలో సేల్స్ మ్యాన్ అనుకుంటారు కదా. క్యారెక్టరే సేల్స్ మ్యాన్ అనుకున్నప్పుడు తప్పులేదు, బయట రకరకాలుగా. కానీ ఏ ఎగ్జైట్మెంట్తో అయితే సార్ దగ్గర యాక్ట్ చేద్దామని వచ్చానో అది
కంటిన్యూ అయింది. ఏంటంటే రోజుకో డెవలప్మెంట్, చెప్పిన సీన్ చెప్పిన విధానం కానివ్వండి, డైలాగులు చాలా మంది ఇది కంటెంట్ అని ఇట్లా బాగుంది గుడ్, ఈ వర్డ్ కాకుండా ఈ వర్డ్ బెటర్. ఇంకా హైలైట్ అంటే సార్ మానిటర్ చూడకపోవటం, దాంట్లో చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు. నేను 2-3 సార్లు పక్కకి చూసాను, ఈ పక్కన ఇట్లా వీలాగుంది, మరి ఎట్లా సెట్ అవుతుంది అనుకుంటా ఉన్నాను. ఈ సాయంత్రం వరకు నీకు తెలియలేదు కదా అసలు నేను అబ్జర్వ్ చేసి పోతున్నా ఓకే అంటున్నారు, ఇట్లా చూసుకుంటున్నారు. ఒకసారి ఏంటి సార్ ఇటు చూస్తున్నారు, మానిటర్ పని చేయట్లేదు అంటే నేను చూడండి అన్నారు. మరి అది ఎందుకంటే బాబు నేను సురేష్ గారు డిఓపి గారు నేను ఫోకస్ అవుట్లో లేదు చూసుకోవడానికి తప్పితే ఆయనకు అవసరం లేదు దాంట్లోనే మీకు కరెక్ట్ జడ్జిమెంట్ దొరుకుతుంది. అలవాటు అండి, అలవాటు మొదటి నుంచి. ఇంకా సార్ మ్యూజిక్ మణిశర్మ గారు, సో వండర్ఫుల్ మ్యూజిక్ అండి. సో సాంగ్స్లో మీరు లేరు కాబట్టి సారీ. కానీ వచ్చిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, పాటలు కూడా స్క్రీన్ ప్లేలో బాగా ఉంటాయి. చాలా స్క్రీన్ ప్లే ముందుకు నడిపించే ప్రాసెస్లో వచ్చే సాంగ్స్ అన్ని అది అన్ఫోల్డ్ అయ్యేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సాంగ్స్ కూడా ఒక స్క్రీన్ ప్లే ఇంపార్టెన్స్ ఉంటుంది, వాటికి కూడా క్యారెక్టర్ అన్నట్టు. పాటలు కూడా క్యారెక్టర్ ప్రతి పాటకి. ఇంకా టెక్నీషియన్స్ గురించి, టెక్నీషియన్స్ మణిశర్మ గారు బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడండి. సో థియేటర్లో చూసి ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ వచ్చే కమెంట్స్ మణిగారి గురించి వస్తాయి. ఓకే, సో దాని తర్వాత ఇంకా చీఫ్ టెక్నీషియన్స్ అందరూ పనిచేశారు. సో పీటర్ హెయిన్ ఒక చాలా రోజులు పనిచేశాడు, కానీ ఏంటంటే ట్రావెల్ విత్ ద స్టోరీ. ఓకే, ట్రావెల్ విత్ ద స్టోరీ అనమాట. సో హీ ట్రావెల్ విత్ అస్. సో స్టోరీ విని ట్రావెల్ అయ్యి తన వర్క్ లేకపోయినా కూడా వచ్చేవాడు. ఓకే, లొకేషన్కి అలా 4-5 days వచ్చాడు. అదే తన పార్ట్ లేకపోయినా సరే, బట్ ఆ సీన్ తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు నేను షూటింగ్ వస్తానని చెప్పి షూటింగ్ వచ్చి తను ఓకే ట్రావెల్ అయ్యి వెళ్ళాడు. రాజసుందర మాస్టర్ 2 songs చేశారు. మార్తాన్ గారు ఎడిటింగ్. సో వెరీ ఫైనెస్ట్ ఎడిటింగ్ అవుతుంది. ఈ మధ్య వచ్చిన మన తెలుగు ఫిలిమ్స్లో బెస్ట్ ఎడిటెడ్ ఫిలిం అవుతుంది ఇది. అండ్ సురేష్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి సురేష్ చేస్తారు కాబట్టి సెట్లోనే మోస్ట్ ఎనర్జెటిక్ తనే, ఎనర్జెటిక్ హ్యాపీ సరదాగా. సో గ్రేట్ సెన్స్ ఆఫ్ లైటింగ్స్ సురేష్కి నాకు బాగా హెల్ప్ అయింది. ఈ ఫిల్మ్ జానర్కి బాగా హెల్ప్ అయింది. ఓకే, సీన్స్ షూటింగ్ షెడ్యూల్కి ముందు తను 4 రెఫరెన్స్ సార్ ఇలా చేద్దాం ఇలా వెళ్దామా, ఈ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్ అనమాట ఫ్రమ్ సురేష్ సైడ్. ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ బాగుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ముందే కొంచెం అంటే ఆహ్వానం కాకుండా బేసికల్గా సెట్ చేస్తాం, వీళ్ళకి ఇలా ఉండాలి, కలర్ ప్యాలెట్ నాకు కూడా పెట్టారు, అదే ఫోటో కెమెరా మంచిగా అంతా సింపుల్ గా చేసినా ఎఫెక్టివ్ గా. నేను సార్ ఫస్ట్ వేసుకున్నప్పుడు ఇది ఎందుకు పెట్టారు, అడ్డు ఉంది మనకి సైడ్, ఇది బయటకు వస్తుంది ఇటు బయటకు వస్తుంది, దీనివల్ల కొంచెం లావ్ అనుకున్నా. కానీ త్రిపుల్ ఆర్ రిలీజ్ అయినాక నేను బాగా ఫీల్ అయ్యా, ఓహో నాటు బాగుంది, ఓకే నాకు భలేగా ఉందనిపించింది. త్రిపుల్ ఆర్ అంటే గుర్తొచ్చింది సార్, నిన్న రాజమౌళి గారు మాట్లాడుతుంటే నాకే అసలు రోమాలు ఎక్కిపరుచుకున్నాను నేను. కంగ్రాచులేషన్స్, ఇంకా మంచి బలాతందన ఫుడ్ వచ్చేసింది అన్న రాత్రి నీకు. ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఆ రాజమౌళి గారు మాట్లాడటం దాని గురించి. అంటే మనం డిస్కస్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికే టాపిక్. ఆయనకి నువ్వు డైరెక్ట్ చెప్పపోయినా కానీ ఇట్లా చెప్పొచ్చు ఇప్పుడు ఏదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద డైరెక్టర్ మాకు ఈవెంట్కి వస్తున్నారన్న వెంటనే మాకు ఎగ్జైట్మెంట్. వస్తే చాలా అనుకుంటాం కదా బేసిక్గా. వచ్చిన తర్వాత మనం వచ్చినందుకు ఆయన ఏదోలాగా కొంచెం అంతే కదా, అంతే అతిథి దేవో భావ అంటారు కదా, అలా మనం వాళ్ళని కొంచెం హ్యాపీగా చేసి ఎంటర్టైన్ చేసి పంపాలి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద మాట్లాడేసి బ్యాచ్ మేము ఎవరం కాదు, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆయన నిజంగా చేసిన దానికి ఆయన వల్ల నిజంగానే ఇప్పుడు చాలా మంది అందరం తెలుగు సినిమా సౌత్ సినిమా చాలా ఫ్రూట్స్ తింటున్నాయి. చాలా అసలు ఆయన పేరు రావడంతో పాటు ఇలా మోసుకెళ్ళి అక్కడ పెట్టారు అందరికి ఈజీ అయిపోయింది. అందరూ ఒక్కడు పెట్టుకుని ఊదు వాళ్ళు అక్కడ హ్యాపీగా మళ్ళీ మన దగ్గర ఈజీ అయింది, రోడ్డు పడింది అలా మనకి. అవును కరెక్ట్. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కంటే మనం అందుకంటే ఏం చెప్పలేము. ఆయన రివర్స్ సినిమా చూసి బాగుందని చెప్పి మళ్ళీ పర్సనల్గా చైతు గురించి నా గురించి చెప్పేసరికి అంటే సినిమా గురించి బాగా అసలు మొత్తం అంటే ఆయన చూసి ఫీల్ అయింది మాత్రం బాగా అనిపించింది. అంటే పేరుకి చిన్న సినిమా అనుకుంటారు కానీ ఎక్కడ అవ్వకుండా ప్రతిదీ ఆయన గమనించింది, అన్ని గమనించారు, అదే అనిపించింది. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్. సో పనిగట్టుకుని చెప్పటం
వెరీ హ్యాపీ. సినిమాలో వచ్చే ఎగ్జైట్మెంట్స్ గురించి చెప్పారు, ప్రతి నిమిషం వచ్చే చేంజెస్ చాలా హ్యాపీగా కదా. మీరు బాగా డిఫికల్ట్ ఫీల్ అయిన అదే ఇబ్బంది పడ్డ సీన్ కానీ ఏమన్నా సిచ్యువేషన్ కానీ మీరు ఈ సినిమా జర్నీలో, షూటింగ్ జర్నీలో మీరు మర్చిపోలేంది ఏదైనా సరదాగా పంచుకుంటారు? ఐ థింక్ మొదటి రోజు, ఎందుకంటే ఫస్ట్ డేలో సెకండ్ హాఫ్లో ఒక సీన్ షూట్ చేసాము. సో అప్పుడు ఐ వాజ్ లిటిల్ నర్వస్ అనమాట, బికాస్ ఫస్ట్ డే కాబట్టి ఐ స్టిల్ యునో ఆ సీన్ ముందు ఏమేం జరిగింది, ఐ స్టిల్ హ్యావ్ టు ప్రాసెస్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ ఐ థింక్ దట్ డే ఐ వాజ్ అ లిటిల్ టెన్స్డ్. ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్. అది చాలా టఫ్ సీన్ కూడా. మీ కాంబినేషన్ లో షూట్ చేసిన సీన్ కి ముందు షూట్ చేసింది అనమాట. ఓకే, అది సెకండ్ హాఫ్ లో ఎక్కడ వస్తుంది. ఓకే, మీతో షూట్ చేసింది ఫస్ట్ సీన్, అమ్మాయి ఇంట్రొడక్షన్ సీన్ తో మీ కాంబినేషన్ ఉంటుంది. బట్ అమ్మాయి ఫస్ట్ డే వచ్చిన సీన్ సెకండ్ హాఫ్ లో చాలా కాంప్లికేటెడ్ సీన్ అనమాట. సో ఇట్ వాస్ టఫ్ ఫర్ హెర్ అండ్ సో నేను క్యూరియస్ గానే ఉన్నాం. బట్ ఫైనలీ ఏంటంటే ఇంకా ఆ లొకేషన్ వల్ల ఆ సీన్ ఆ రోజు చేయాల్సి వచ్చింది. ఓకే, ఓకే. సో ఇంకా ఒకటే డెసిషన్ తీసుకున్నాం, ఎప్పుడు చేసినా మనమే చేయాలి కదా. ఓకే, ఇదో పరీక్ష. నేను ఫస్ట్ డే చూసినప్పుడు జనరల్గా తెలుగు తక్కువ, మరి ఏదో పెడితే పెద్ద వైడ్ పెట్టారు ఆ షాట్, ఈ ప్రాంప్టర్ ఎక్కడ ఉంటాడని చూస్తున్నా నేను. ఏదో ఒకటి అందించాలి, పెద్ద డైలాగ్ ఉంది, గుడ్ మార్నింగ్ అంతా నడుచుకుంటూ వచ్చి కూర్చొని ఆ డైలాగ్ చెప్పడం, నేను రావటం అంతా ఎంజాయ్ చేస్తాం. మరి ఏమో ఎట్లా అనుకున్నాం కానీ గట్ట చెప్పింది బాగానే. అసలు సింగిల్ టేక్ 4 pages పట్నం పెట్టేస్తున్నారు. సాగర్ అప్పుడే ఎంటర్ అయ్యారు. అవును, ఆ టేక్ అప్పుడే ఎంటర్ అయ్యారు. అప్పుడే సాంగ్ గురించి కూడా ఏదో చెప్తున్నారు, ఇది మామూలు తీయకూడదు, తొందరగా అది దీన్ని వాళ్ళని పెడదాం వీళ్ళని పెడదాం. ఆయన కూడా బాగా ఫస్ట్ ఎడిట్ రూమ్ లో చూసి ఎగ్జైట్ అయింది ఆయన. ఓకే, ఈ సినిమాని ఫస్ట్ ఒక చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఈచ్ స్టేజ్ లో ఆయన సినిమాని చూస్తూ, ఎడిట్ స్టేజ్ లో, డబ్బింగ్ స్టేజ్ లో, ఆర్ఆర్ స్టూడియోలో, తర్వాత మిక్సింగ్ లో, సౌండ్ డిజైన్ అయిపోయాక. సో ఆయన నిన్న గొప్ప విషయం, 6 KGF ఇన్నిటి మధ్యలో బలాతొందన చూశాను. బలాతొందన ఈరోజు చూసినా నాకు ఇంట్రెస్ట్ అనిపించిందని నేను చెప్పడం, ఇవన్నీ బాగా అనిపించింది. నిజంగా అంటే సాయి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా అలా ఉంటుందిలేండి, మంచిగా బాగా తీసుకుంటే ఇస్తారు, బాగా కావాల్సినంత ఫ్రెష్ మంచిగా తీసుకోండి, బాగా తీయండి అన్నట్టు ధైర్యం ఇస్తారు, బాగుంటుంది, భయం ఉండదు. మెయిన్ ఫస్ట్ మొదటి నుంచే ఇన్వాల్వ్ అయ్యే దీనికి దానికి అన్నీ బాగుంటుంది. వారాహి నేను కూడా ఏగ చేసా దాని తర్వాత ఇది. ఇంకేంటి, మనం 6th థియేటర్కి వచ్చి ప్రేక్షకుల్ని ఈ సినిమా థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అంటే నవ్వుతూ ఏం జరుగుతుందని ఎంజాయ్ చేయడం అనేది జోనర్లో ఉండే కిక్ అనమాట. ఈ జోనర్లో ఉండేది. ఫైనల్గా తల ఒక మాట చెప్తే మనం క్లోజ్ చేద్దాం, సరిపోద్ది అనుకుంటా కదండి మాట్లాడే. ఓకే, అలా ఓ మాట చెప్పేసి సరదాగా. సో May 6th మన సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి సినిమా థియేటర్స్లోనే చూడండి. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. ఇట్స్ అ ఫిల్మ్ దట్ విల్ డెఫినెట్లీ స్టే విత్ యూ. May 6th థియేటర్స్లో బలాతనం అన్న చూడండి, ఖచ్చితంగా అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్తో చూడొచ్చు, లేదా అందరితో, పిల్లలు చూడొచ్చు, అందరికీ నచ్చే జోనర్ ఇది. సో మీరు హ్యాపీగా థియేటర్కి వస్తే ఒక 2 hours పాటు ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. సో తప్పకుండా 6th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, బలాతందన May 6th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పేటప్పుడు మీ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, దాని గురించి మాట్లాడలేదు అసలు. సో అది క్రైమ్ ఫోటోగ్రాఫర్ కదా, క్రైమ్ ఫోటోగ్రాఫర్ నా క్యారెక్టర్ కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఫస్టే చెప్పాను నేను ఆయన డైరెక్టర్ గారి దగ్గర, క్యారెక్టర్ కన్నా ముందు ఆయన దగ్గర చేయాలన్న ఆత్రత ఎక్కువ, దాని తర్వాత క్యారెక్టర్ ఇంకా బాగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యాక్చువల్గా అంటే ఒక క్రైమ్ సెక్షన్ లో పనిచేసే ఒక ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్. స్టేషన్ ఇంకా ఫొటోస్ తీసి చనిపోయిన వాళ్ళ ఫొటోస్ తీసి ఆయన సెన్సిబిలిటీస్ కూడా చచ్చిపోయిన క్యారెక్టర్, ఓపెన్ చేస్తే బ్లడ్ పడిపోతుంది. సో అది చాలా చాలా ఎంజాయ్ చేస్తూ శ్రీకాంత్ నేను వర్క్ చేస్తాను యాక్చువల్లీ మీ క్యారెక్టర్ మీద. మీ క్యారెక్టర్ ఒకటే కథలో లేని క్యారెక్టర్. ఓకే, ఫస్ట్ ఫామ్ అయినప్పుడు లేని క్యారెక్టర్, టోటల్ క్యారెక్టర్స్లో తర్వాత యాడ్ అయిన క్యారెక్టర్ మీది ఒకటే. సో ఫస్ట్ హాఫ్లో హీరోయిన్తో పాటు ఉండే క్యారెక్టర్ చిన్న ఫన్ కావాలి. సో హీరో రూమ్మేట్ క్యారెక్టర్ కుదిరింది, ఓసాన్ గారి క్యారెక్టర్ కుదిరిపోయింది సెకండ్ హాఫ్ రన్ చేయడానికి.
ఫస్ట్ హాఫ్ హీరోయిన్ స్పేస్లో కూడా ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, సో నా సమ్మప్ అవుతుందని చెప్పి ఈ ఫోటోగ్రాఫర్ మూర్తి క్యారెక్టర్ అమ్మాయి లేకపోతే లేదు, ఈ సినిమా కూడా లేదు, లక్కీగా పడబెట్టేది మీకోసం గ్రేట్ అయిందేమో. Okay. మీకోసం గ్రేట్ రియలీ మేము శ్రీకాంత్ నేను మాట్లాడుకున్నప్పుడే ఎంజాయ్ చేసాం. ఓకే. సో వి ఆల్ ఎంజాయ్ షూట్. సో ఎడిట్లో కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్. ఫస్ట్ టీజర్ లో కూడా ఉంటది. అవును, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టీజర్ లో ఏది కొంచెం Seven cooperate చేస్తే సెవెన్ కోఆపరేట్ చేయటం ఏంటండి. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ అండి. అబౌట్ ద ఫిలిం బడా తందనాన May 6 రిలీజ్ అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫిలిం, వెరీ వండర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ శ్రీ విష్ణు, క్యాథరిన్, గరుడారామ్ గారు, పోసాని గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్య గారు, అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేశారు వాళ్ళ క్యారెక్టర్స్ ని. ఐ రియలీ ఎంజాయ్డ్ అనమాట. చూసిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇప్పుడు దాకా. అండ్ మన సత్య రూమ్మేట్ వేషన్ చేశారు, హీరో రూమ్మేట్. అండ్ టెక్నికల్ గా కూడా వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్రమ్ మణి శర్మ గారు, మార్తాన్ గారి టెరిఫిక్ ఎడిటింగ్, సురేష్ బ్రిలియంట్ వర్క్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్ అండ్ పీటర్స్ వర్క్ చాలా బ్రిలియంట్గా బ్లెండ్ అయింది మూవీలో యాక్షన్ పార్ట్. సో హిస్ ప్రజెన్స్ గేవ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ద ఫిలిం యాక్చువల్లీ. అండ్ ఫర్ విష్ణు అండ్ నాకు మా అందరికీ చాలా హెల్ప్ అయింది. రాజు సుందరం గారు 2 సాంగ్స్ కంపోజ్ చేశారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అవైలబుల్ సో ఫార్. ఇప్పుడు మనకి వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ అందరూ కలిపి ఇష్టపడి కలిసి పనిచేసిన సినిమా ఇది. అండ్ అవర్ ప్రొడ్యూసర్ సో ది బ్రిలియంట్, సో అడ్రినల్ కిక్ ఇచ్చే మా ప్రొడ్యూసర్ సాయి గారు. సో నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ సాయి గారు. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో సో పర్సనల్గా నిన్న నాకు కుదరలేదు థ్యాంక్స్ చెప్పడానికి, హడావడి అయిపోయింది కాబట్టి రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఆయన వచ్చి అలా నిలబడి సో మాట్లాడుతుంటే మాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా నాకు తెలియదు అది నిజంగా జరిగిందని. సో అండ్ శేఖర్ కమల గారు, సో మై ఫేవరెట్ డైరెక్టర్ ఇద్దరు వచ్చి సో మాకు దే కేమ్ టు అవర్ ఈవెంట్ అండ్ సో హ్యాపీ అనమాట. సో బేసికలీ నవ్ ద ఫిల్మ్ ఇస్ ఏంటంటే పీపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఫిల్మ్. సో మీ చేతుల్లో ఉంది. సో మీకు నచ్చితే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. సో దిస్ అ గుడ్ ఫిలిం అంటే సో మీకు గుర్తుండిపోయే సినిమా అవుద్దని నా నమ్మకం. సో థ్యాంక్ యూ. టెక్నీషియన్స్ మ్యూజిక్ మధ్యలో వేసుకుంటారు మ్యూజిక్. దీనికి మ్యూజిక్ మణి శర్మ గారు, వాయిస్ రావట్లేదు. పొద్దున్న 6 నుంచి నడుస్తుంది. 4 పాటలు ఉంటాయి. మణి గారు కూడా వెయిటింగ్ అసలు విష్ణు వాయిస్ ఒకసారి విందామని. అవును, 3 సార్లు తీసుకెళ్ళాను, ఆయనకి ఇంకా వినలేదు. సాంగ్స్ 4 చాలా బాగుంటాయి. దీంట్లో బీజిఎం అయితే అదిరిపోతుంది. మేమైతే భలే ఎంజాయ్ చేసాం. ఆ స్కోర్ తప్పకుండా రేపు థియేటర్లో మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. అండ్ పీటర్ రైన్స్ గారి వర్క్ ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ మాత్రమే ట్రావెల్ అయ్యి ఒక 2 చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్లు చేశారు. అవి ఆడియన్స్ చాలా కొత్తగా ఉంటాయి, అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి. అది కూడా వెరీ హ్యాపీ, కంఫర్టబుల్గానే హ్యాపీగా చేసుకున్నాం. మార్తాండ్ గారు మేము రెగ్యులర్ ఎప్పుడు వెళ్తూ ఉంటాం, ఎడిట్కి కూర్చుంటాం, కాసేపు అన్నీ మంచి చెడులు మాట్లాడుకుని. మాకు పెద్ద మనిషి అనమాట ఆయన ఎడిట్కి. సో వర్క్ వైజ్ అది ఎప్పుడు మంచి డిస్కషన్ పెట్టి చాలా చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎడిట్ చాలా ఇంపార్టెంట్, చాలా టైం కేటాయించాలి. అదంతా కూడా చాలా బాగా స్పెండ్ చేశారు మా సినిమా మీద. ఆయన వర్క్ కూడా రేపు థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా కొరియోగ్రాఫర్స్ రాజసుందరం గారు, రఘు మాస్టర్ ఇద్దరు కూడా. రాజసుందరం గారు 2 పాటలు చేశారు, రఘు మాస్టర్ 1. పాటలు కూడా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. గరుడారామ్ గారితో ఫస్ట్ టైం ఆయన చూసి మామూలుగా సినిమాలో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం భయపడతానే ఉంటాం, నిజంగానే భయపడతాం బయట కూడా. బట్ ఆయన చాలా స్వీట్ అనమాట. అసలు చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి మనస్తత్వం ఉన్న మనిషి ఆయన. చాలా క్లోజ్ అయిపోయారు ఇప్పుడు ఫిలిం ప్రాసెస్లో. వెరీ హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం, మళ్ళీ కూడా వర్క్ చేయాలి. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఫస్ట్ ఎప్పుడు మేము ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. నాకు తెలీదు సోలోలో ఇద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్. అదే నన్ను కలిసి ఫస్ట్ మా కాంబినేషన్ అని మంచి సినిమా. నన్ను కలిసి ఫస్ట్ టైం కూడా అన్న ఒకసారి ఇలా రా అని చెప్పి పిలిచి
నువ్వు ఫ్రెండ్ క్యారెక్టరా, నువ్వు హీరోతో వెళ్ళు ఎందుకు వద్దని. ఎందుకు అన్నారు అని అంటమే కాకుండా షెడ్యూల్ అయ్యింది, నేను వేరే ఊర్లో ఉన్నా, ఫోన్ చేసి నీకు నెంబర్ పంపుతున్నా, ఆ నెంబర్కి ఫొటోస్ పంపు అన్నారు. అలా ఫస్ట్ నుంచి కూడా నేను నాకు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. అంటే పంపటం, పలానా చోట ఆడిషన్స్ అవుతున్నాయి, లేకపోతే పలానా డైరెక్టర్కి రిక్వైర్మెంట్ ఉంది, అది అందరూ చెప్పరు, కింద నుంచి బాగా కష్టపడి వచ్చిన వాళ్ళు అయితే అలా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తారు. ఆ విషయంలో మా అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ అందరికీ క్లోజెస్ అందరూ సరదాగా ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేసాం మనం, చాలా గ్యాప్ వచ్చింది మంచి. వెరీ హ్యాపీ. సత్య కూడా బాగా రోజు ఒక్కొక్క రోజులమే చాలా ఎంజాయ్ చేసాం సినిమా చేసినంతసేపు కూడా. పోసాని గారితో ఇంతకుముందు ఒక ఫిల్మ్ చేశా, ఈ ఫిల్మ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంట్లో చేయటం. ఇంకా అందరు యాక్టర్స్, ఆదర్శ్ కానీ, అయ్యప్ప శర్మ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆయన కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వెరీ హ్యాపీ ఇంతమందితో ఒకే సినిమాలో వర్క్ చేయటం. క్యాప్టెన్ తో కూడా వర్క్ చేయటం ఫస్ట్ టైం, బాగుంది, అంతా బాగుంది. నేను మాత్రం బాగా కన్ఫ్యూజన్ అండి. ఈమెమో జర్నలిస్ట్ సీరియస్గా, తనేమో సేల్స్ మ్యాన్ దగ్గర ఎంటబడతా ఉంటాడు. డ్యూయట్లు ఎట్లా మరి, పాటలు, ఈ సంగతి ఎట్లా, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏంటి, భయపెడతా ఉంటారు. తినంటే భయపడతా ఉంటాడు, ఫోటోలు తీసుకునే దగ్గర అక్కడ బాబాయ్ ప్లీజ్ సినిమా. బట్ అది చాలా వండర్ఫుల్ మూమెంట్ అండి. ఈ సినిమాలో హీరోయిన్ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు, ఆ రెండు చాలా హైలైట్స్ అవుతాయి. వెరీ గుడ్. హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ కూడా హీరోకి ప్రపోజ్ చేసే, అంటే ఇంత డైరెక్ట్గా కాకుండా. సో అది వన్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ అదే షూట్ అయిపోయిన తర్వాత మాకు జనరల్గా అంటే ఒక ఫిలింలో మా ఎడిటింగ్ దగ్గర ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అంటే డిస్కషన్ అంటే కాన్వర్సేషన్ వస్తుంది, సో ఇది అది అని చిన్న ఎక్కువ డిస్కషన్స్ వస్తుంటుంది. నేను జనరల్గా చూస్తూ ఉంటా వేరే ప్రాజెక్ట్స్లో అన్ని చోట్ల. ఈ ప్రాజెక్ట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ప్రతి డెసిషన్, అంటే ఎడిటింగ్ రూమ్లో జరిగే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ ఉంటాయి కదా, చాలా కోఇన్సిడెంటల్గా. సో నేను ఏదైతే అనుకుంటున్నానో ఎగ్జాక్ట్గా మార్తాన్ గారు అదే ఫీల్ అయ్యేవారు, సాయి గారు అదే ఫీల్ అయ్యారు, విష్ణు అదే ఫీల్ అయ్యేవారు. సో నలుగురు కూర్చొని మాట్లాడితే వీఆర్ ఆల్వేస్ ఇన్ సింక్. ప్రతి డిస్కషన్లో మేము నలుగురు ఓకే ఇది అంటే కరెక్ట్ అని లేపేది, వాళ్ళ సైడ్ నుంచి వచ్చినా కరెక్ట్గా అనిపించేది. సో అది చాలా ఐ ఫెల్ట్ గుడ్ అనమాట. సో అంటే అందరం కరెక్ట్గా ఒకే మూడ్లో ఉన్నాం. సో వీ ఆల్ అండర్స్టూడ్ ద ఫిలిం. నాతో పాటు సో ఒక ఎడిటరు, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో కూడా ఆ సినిమాని సో నేను అర్థం చేసుకున్నట్టు వాళ్ళు అర్థం చేసుకున్నారు అనేది ఇట్స్ వెరీ గ్రేట్ మూమెంట్ ఇన్ ది ఎడిటింగ్ రూమ్ యాక్చువల్గా. సూపర్. సో దట్ మేడ్ మై లైఫ్ ఈజియర్. ఆ ప్రపోజల్ సీన్ గురించి మీరు చెప్పండి. ఏంటి ప్రపోజల్ సీన్ గురించి మీరు చెప్పండి. అది డిఫరెంట్ సీన్ అంటే అది డైరెక్ట్గా ఉండదు. ప్రపోజ్ చేస్తుంటే ఎలా చెప్పాలి, వేర్ యూ ఫీల్ లవ్ ఫర్ హీరో అనేది మనం అట్లా చెప్పకుండా ఇట్లా సీక్వెన్స్లో ఎట్లా చెప్పండి. ఇట్లా 2 సీక్వెన్స్లు ఉంటాయి, ప్రపోజ్ చేసుకుంటాం, అవును, అదే డైరెక్ట్ ప్రపోజల్ కాదు, వేర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ కదా. కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దట్? సరే వదిలేద్దాం, ఎందుకు టెన్షన్ లేదు. ఏదన్నా ఫైనల్గా ఇంకే టెక్నీషియన్ వాళ్ళు అందరికీ థ్యాంక్స్, సాయి గారికి అట్లా 2-3 చెప్పే. సాయి గారు డెఫినెట్లీ థ్యాంక్ యూ, ఎందుకంటే వితౌట్ హిస్ బిలీఫ్ ఇన్ అవర్ స్క్రిప్ట్ ఐ డోంట్ థింక్ వీడ్ బీ హియర్ ఆర్ వీ వుడ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ డన్ దిస్. He's been very supportive throughout the film, and it's just nice to have him on set also with us. He's just very friendly and very warm as a person. So it's great working with Varahi. అవును. ఫైనల్గా సార్ టైటిల్ గురించి ఒకటి అడుగుదాం. పర్లేదు అడుగుతా, ఇదే ఎందుకు పెట్టారని అడుగుతా. ఓకే, అడగచ్చు. బళా తందనాన టైటిల్ అదే పెట్టడానికి కారణం ఏంటి సార్? అంటే 2-3 రీజన్స్ ఉంటాయి ప్రతి టైటిల్కి. ఎగ్జాక్ట్గా ఒక వర్డ్లో నేను డిఫైన్ చేయలేను. సో ఈ కథకి టైటిల్స్ 4-5 ఆప్షన్స్ అనుకుని దాని మీద డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు సాయి గారు ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉంటుంది బళా తందనాన మన సినిమాకి టైటిల్ అన్నారు 11:30కి నైట్. బాగుంది సార్ అన్న. బాగుంది అన్నారు. అవును సార్, బట్ ఎవరన్నా అడుగుతామంటే ఒకసారి మణిగారిని అడుగుతాను ఒకసారి అని సరే ఫోన్ చేసి కనుక్కున్నారు. వెంటనే ఫోన్ చేశా. ఆ టైంలో జనరల్లీ ఫోన్ ఎత్తారు, మణిగారు తొందరగా 10 o'clock పడుకుని పోతారు. లక్కీగా ఫోన్ ఎత్తారు 5 minutesలో. సార్ టైటిల్ ఎలా ఉంది సార్ అంటే బాగుందిరా అన్నారు. సరే ఓకే అని పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాంత్కి ఫోన్ చేశాను, మన రైటర్ శ్రీకాంత్, మన సినిమాకి టైటిల్ బళాతుంది బాగుంటుంది సార్ అన్నారు. నేను సార్కి ఫోన్ చేసి సార్ మణిగారిని శ్రీకాంత్ని అడిగాను, నాకు నచ్చింది, ఫిక్స్ అయిపోతా, డిస్కషన్ ఆపేయండి అన్న, ఇంకెవరిని అడగద్దన్న.
సో ఆ రోజు మధ్యాహ్నం నేను శ్రీకాంత్ కూర్చుని ఇలా టైటిల్ అని అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో అన్నమయ్య గారి కీర్తన, సో తందన మన తందన బ్రహ్మం ఒకటే పరబ్రహ్మ ఒకటే, ఆ పాటలో ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఓకే. ఆ పాటలో సో మా కథలో కూడా ఒక ఫిలాసఫీ ఉంది. ఓకే. సో అప్పుడు వెంటనే శ్రీకాంత్ మన డెసిషన్ చెప్పేసిన తర్వాత వీ ఫెల్ట్ ఇట్ వాస్ అ రైట్ డెసిషన్. ఓకే. అదే కోఇన్సిడెంట్ జరగటం అంటే అదే బట్ దాని తర్వాత 2-3 డిస్కషన్ వచ్చింది. అందరూ మొదలు పెట్టారు ఈ టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత, సార్ ఇది టైటిల్ అది ఇది అని నా దగ్గర వస్తే, సార్ మా నలుగురికి నచ్చింది కదా ఇంకా ఫిక్స్ అయిపోయింది, అందుకే అనేది అప్పుడు అందుకని చాలా క్యాచ్ బడా తందనాన అనేది. అంటే ఇట్స్ బడా తందనాన ఆ పాటలో ఒక మ్యూజికల్ గా కూడా ఒక ఇట్స్ లైక్ రిథమిక్ పంచ్ లా కదా తందనాన అంటే బడా తందనాన. పాజిటివ్ థింగ్ ఇస్ దేర్, ద లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ డార్క్ ఫిల్మ్. 6వ తారీఖు బడా తందన థియేటర్స్లోకి వస్తుంది. ఈ సినిమా వారాహి వాళ్ళ సినిమాలో షూటింగ్లో ట్రీట్మెంట్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, మంచిగా వండి పెడతారు, ఫైనల్గా డబ్బులు వాగిస్తారు. నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు థియేటర్కి వస్తే మీకు కూడా ఫుడ్ కావాల్సినంత ఫుడ్, మంచి ఎంటర్టైన్ దొరుకుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి కథ చూసిన ఫీలింగ్ ఉంటుంది, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో అందరం కలిసి బడా తందనాన్ని చూద్దాం. హైదరాబాద్ థియేటర్లో మార్నింగ్ షో చూసే వాళ్ళకు స్పెషల్ ఛాన్స్ ఏంటంటే మా హీరోయిన్ కూడా మార్నింగ్ షోకి మా టీంతో అందరితో వస్తుంది. మీరు కూడా అక్కడ కలుసుకొని సినిమా చూడవచ్చు. మార్నింగ్ కలుద్దాం అక్కడ. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ.